నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. ప్రస్తుతం రేపైతే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి భారీ ఏర్పాట్లు జరగబోతున్నాయి. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండబోతున్న ఆయన మంత్రుల సభ్యుల్లో ఎవరు ఎలాంటి పోస్టులు తీసుకోబోతున్నారు, అసలు రేపు ఎలాంటి హంగామా జరగబోతుంది, ఏపీలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, వీటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ చాణక్య స్ట్రాటజిస్ట్ ఎండి గారు ముఖేష్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. హలో సార్, చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం గురించి మొత్తం యావత్ ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాలు అటు నేషనల్ లెవెల్లో కూడా ఎదురు చూస్తున్నారు. సో ఆయన ప్రమాణ స్వీకారం ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి ఎంతమంది విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు అటెండ్ అవ్వబోతున్నారు? అంటే యాక్చువల్గా రేపు ప్రమాణ స్వీకారం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఒక ప్రముఖ చారిత్రక ఘట్టం. ఎందుకంటే ఒక 5 ఏళ్ళ నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందాం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫీల్ అవుతున్న రోజు. ఓన్లీ సంక్షేమ పథకాలతోటే ప్రభుత్వం నడిపించే వారికి ప్రజలు గుణపాఠం చెప్పి అభివృద్ధి కోసం ఒక మార్గం ఏర్పడుతుందన్న నమ్మకంతో ప్రజలు 164 స్థానాలతోటి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఏ ఫైల్ మీద మొదట సంతకం పెడతాడా అని ఎదురు చూడబోయే రోజు రేపు. దానికి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కొంతమంది సీఎంలు కూడా వస్తున్నారు. నిన్న కేంద్రంలో మంత్రిగా ప్రమాణం చేసిన రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇక అందరు గెలిచిన 164తో పాటు ఓడిపోయిన శాసనసభ అంటే ఓడిపోయిన వాళ్ళు కూడా 175 నియోజకవర్గాల నుంచి వస్తున్నారు. రేపు ఒక పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే 3 ఫైల్స్ మీద సంతకం పెడతాడని ఎదురు వస్తున్నారు. ఒకటి మెగా డిఎస్సి, ఫస్ట్ మెగా డిఎస్సి దాని మీద ప్లాన్ చేయడానికి ఆలోచనలు అయితే క్లియర్గా ఉన్నాయి. రెండోది 4,000 రూపాయల పెన్షన్ పెంపు అవ్వలకి తాతలకి. ఆ పెన్షన్ పెంపు అనే ఒక విషయం ప్రస్తావనలో ఉంది. మూడో విషయం వచ్చేసి ఈ అమరావతి రాజధాని కోసం ఏం చేయాలి అనేది విషయం మీద కొంచెం ప్రస్తావన ఇప్పుడు టీడీపీ సమావేశం అనేది కూడా పెట్టుకొని డిస్కషన్ జరుగుతుంది. సో రేపైతే కేంద్ర మంత్రులు వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నాడు, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా కోరుకునే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేపు రాబోతున్నాడు. మరి అందరూ రాబోతున్నారు సార్. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా ఆహ్వానం వెళ్ళింది. సో దానికి అటెండ్ అవుతున్నారని కూడా న్యూస్ వస్తుంది. మరి ఎంతవరకు నిజమంటారు? వస్తారా జగన్ గారు ప్రమాణ స్వీకారానికి? అంటే జగన్మోహన్ రెడ్డి వస్తారని కొంతమంది, రారని కొంతమంది అంటున్నారు, కానీ 100% ఇది రాకపోవచ్చు. నో డౌట్ అండి. అంటే ఇన్విటేషన్ పంపించినా రాకపోవచ్చా? ఎందుకంటే తన వ్యక్తిత్వ ధోరణి వేరు. ఓకే, మీకు తెలుసు, చాలా సోషల్ మీడియాలో మీరే చూశారు, లేకపోతే గత 5 సంవత్సరాలు ఆయన పాలనని మీరు చూశారు. ఆయన వ్యక్తిత్వ పోకడ ఎలా ఉంటుందంటే తనను ఎదుటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా అనుకున్న టైంలో ఆ వ్యక్తి దగ్గరికి అసలు పోయే దాఖలాలు ఎక్కడా లేవు. ఇంట్లో కూర్చొని 1వ తారీఖు బటన్ నొక్కిన ముఖ్యమంత్రి బయట ప్రజల్లోకి తిరగలేకపోయాడు. ఎందుకు? ధైర్యం సరిపోదు. పాదయాత్ర చేశారుగా గట్టిగా. ఎప్పుడు? ప్రచారాలకు ముందు కూడా బాగా తిరిగి. పాదయాత్ర అనొద్దు. పాదయాత్ర అంటే 2019 ఎన్నికలకు ముందు చేసిందని పాదయాత్ర అంటారు. గెలిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి చుట్టూ సెక్యూరిటీని పెట్టుకొని ప్రజల ప్రశ్నలు వినకుండా, ప్రజలు మా ఆలోచనలు లేకుండా నువ్వు చెప్పాలనుకున్న స్పీచ్ స్క్రిప్ట్ ఆ స్టేజ్ మీద పోయి మైక్ పట్టుకొని చెప్పొస్తే దాన్ని పాదయాత్ర అని ఎట్లా అంటాం మనం? పాదయాత్ర అంటే ప్రతి డోర్కి వెళ్ళాలి, ఇంట్లో అవ్వల్ని తాతల్ని కలవాలి. ఆ రోజు 2019 ముందు పెట్టిన ముద్దులు అవన్నీ ఎడిపోయినాయి. అబ్జర్వ్ చేశారు. పాదయాత్ర అనుకుంటే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాడు సిద్ధం సభలతోటి. ప్రతి సభకు లక్షల మంది జనం వచ్చారు. వాస్తవానికి ఏంటంటే ఒక అందరూ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మంచిగానే మోసం చేశారు. ఫస్ట్ టైం ఏమో కదా సార్ నాయకులు మామూలుగా జనాలు మోసం చేస్తే, ఈసారి ప్రజలు ఫస్ట్ టైం నాయకులు మోసం చేశారు చరిత్రలో. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టినా జనాలు వచ్చారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినా జనాలు వచ్చారు. మేము చూసాం కదా, 200 రూపాయలు అక్కడ మీటింగ్కి వస్తే 200 రూపాయలు అని ట్రాన్స్పోర్ట్లు ఏర్పాటు ఆటోలు బస్సులు పెట్టి. రేపు పొద్దున కేఏ పాల్ మీటింగ్ పెట్టినా ట్రాన్స్పోర్ట్ ఇస్తే 1,00,000 మంది వస్తారు. అంటే ఎవరైనా ఒక మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు ఎవరు చేసినా వస్తారు, నో డౌట్ అక్కడ. సో రేపైతే ఆంధ్రప్రదేశ్కి ఒక పండుగ వాతావరణం. ఈరోజు మినిస్ట్రీ కూర్పు కోసం కసరత్తులు జరుగుతున్నాయి.